హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు 3, 2026 డేట్. వీడియో షూట్ చేస్తున్న టైం వచ్చేసి, ఈ వీడియో వచ్చేసి ఎర్నింగ్స్ వీడియో కాదు. ఎర్నింగ్స్ వీడియో వచ్చేసి రేపు వస్తుంది. ఈరోజు వచ్చేసి ఆగస్టు 3వ తారీఖు వీడియో రిలీజ్ చేస్తున్నా. ఏంటి అంటే TADF అనే ఒక ఫారం రిలీజ్ చేశారు. ఆ ఫారం త్రో నుంచి మనం ఫైట్ చేస్తున్నారు. మన డ్రైవర్ల కోసం లీడర్లు అండ్ గిగ్ వర్కర్స్, ఆల్సో ట్రేడ్ యూనిట్స్ లీడర్స్ కూడా ఉన్నారు. దాంతోపాటు మంచి మంచి లీడర్లు కూడా ఉన్నారు దాని వెనకాల. దీంట్లో రాజకీయ పరంగా వేరే ఉద్దేశం ఏం లేదు. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా మందికి అవేర్నెస్ రాలేదు. అసలు స్ట్రైక్ దేనికోసం చేస్తున్నారు ఏంటి అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు నేను నా తర్వాత నెక్స్ట్ ఇదే పార్ట్లో మీకు ఒక 20 minutes వీడియో పెడుతున్నా. దయచేసి టైం తీసుకొని ఆ 20 minutes వీడియో చూడండి. ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఆ వీడియో చూడకుండా ఎర్రి పూకు లెక్కొచ్చి కామెంట్లు చేస్తే మీ అంత ఎర్రి పప్పగాడైతే ఎవ్వరు లేడు. ఓకేనా? తిడుతున్నాను కాదు, మీ అంత ఎర్రి పప్ప అయితే ఎవ్వరు లేడు. ఓకేనా? అక్కడ ఎవరి కోసం పోరాడుతున్నారో, దేనికి పోరాడుతున్నారో అని మీకు ఒక క్లారిటీ, అవేర్నెస్ కావాలనుకుంటే వీడియో ఫుల్గా చూడండి. ఓకేనా? నువ్వే చెప్పచ్చు కదా అంటే నేను చెప్తే ఓపికతో మీరు చూస్తారో చూడో తెలియదు. కాబట్టి ఎవరైతే లీడర్లు ఉన్నారో, ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు ఉన్నారో, వాళ్ళు మాట్లాడిన వీడియో నేను రిలీజ్ చేస్తున్నా. టైం తీసుకొని మంచి క్లియర్ కట్ చెప్తున్నా. టైం తీసుకొని పూర్తి వీడియో చూడండి. తర్వాత మీకు నచ్చినా నచ్చకుండా ఇంకొక డేట్ ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈ డేట్ దగ్గరికి వస్తుంది 8వ తారీఖు. దానికి ముందు ఎంత వీలుంటే అంతవరకు షేర్ చేస్తున్నాడు ఈ వీడియోని. ఓకేనా? థ్యాంక్ యూ. వీడియో కంటిన్యూ చేస్తే చూడండి. చాలా మంది కదా, ముఖ్యంగా మీ అందరు తెలుసు, మీ అందరి కష్ట సుఖాలు, మీ అందరి బాధల కోసమే, మీ అందరి బాధల కోసమే ఈ ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. ఏం ప్రయత్నం చేస్తున్నాము? మీ అందరికి బాధ, మొదటి బాధ ఏంటిది? ఫేర్ పెరుగుతలేదనే కదా. అదేనా? అవునా కదా? ఫేర్ పెరుగుతలేదు. అది ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఈ యాప్ ఆధారితంగా పనిచేసే గిగ్ మరియు ప్లాట్ఫామ్ కంపెనీలు ఏవైనా సరే విచ్చలవిడిగా మనకు దోసుకుంటున్నాయి అనే దానిపైననే మనము గత కొన్ని ఏండ్ల నుంచి కొట్లాడుతున్నాం. 1-2 రోజుల నుంచి కాదు ఇది కొట్లాట మనది. అవునా కాదా? అవును కదా. దానికోసమే అదే ప్రయత్నంలో భాగంగా ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వాలకి, ప్లాట్ఫామ్ కంపెనీలకు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ ప్లాట్ఫామ్ కంపెనీలలో ఎలాంటి చరణం కానీ, మార్పు కానీ రాలేదు. ఇప్పటి వరకు ఏం చేసినాం? 1 రోజు చేసినాం, 2 రోజులు చేసినాం, ఇక ఊకున్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, రానున్న 8వ తారీఖు నుంచి, మన 22వ తారీఖు ధర్నాలో అందరం పాల్గొన్నాం కదా, బ్రేక్ డౌన్ ఫ్లాష్ స్ట్రైక్లో. అలా సుమారు 3,90,000 మంది పాల్గొన్నాం. ఓకే, అది భారీ ఎత్తుగా సక్సెస్ అయింది. అది ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా పాకింది. ఇప్పుడు అందరూ భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలన్నీ మన రాష్ట్రం వైపు చూస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏమన్నాం, మన 8వ తారీఖు వరకు టైం ఇచ్చినాం. 8వ తారీఖు వరకు మీరు ఎలాంటి మా డిమాండ్స్ నెరవేర్చకపోతే, మా రేటులు పెంచకపోతే, మీరు లిఖితపూర్వకంగా ఇవ్వకపోతే మేము ఇండెఫినెట్ స్ట్రైక్ పోతాం. ఇండెఫినెట్ స్ట్రైక్ అంటే అర్థం ఏంటిదంటే, ఎప్పటి వరకు అయితే మా డిమాండ్లు నెరవేర్చరో అప్పటి వరకు మేము ఈ కంపెనీల పైన మేము చేసి మేము స్టార్ట్ చేస్తాం అన్నట్టు, స్ట్రైక్ పెడుతున్నాం అన్నట్టుగా దాని అర్థం. కాబట్టి ఇప్పటి వరకు 1 రోజు 2 రోజులు చేసినాం. ఇప్పుడు మనం చేస్తున్న స్ట్రైక్ ఏదైతే ఉందో, ఎప్పటి వరకు అయితే మన డిమాండ్స్ నెరవేర్చారో అప్పటి వరకు చేస్తాం. ఇలా ముఖ్యంగా మీ అందరు కూడా తెలియజేసేది ఏంటిదంటే, ఇలా మీరందరూ కూడా భాగ్యస్వాములు కావాలి. ఈ పోరాటం నాదో, రావు బైదో, నగేష్ బైదో, ఇక్కడ ఉన్న మిత్రులదో కాదు. ఇది ఉన్న ప్రతి ఒక్క మిత్రుడిది పోరాటం. అవునా కాదా? లేదు మాకు సంబంధమే లేదు, మాకు మంచిగా ఉంది, మేము చెడ్డీ బాయిలం, మాకున్న ఆస్తిలో కానీ, మాకున్న దాంట్లో కానీ మేము మస్తున్నాం, మేము సంపాదించిన సంపాదనలో మస్తున్నాం అనుకుంటే ఈ పోరాటాలే అవసరం లేవు. ఒకటి. రెండోది, పోరాటం ఎవరి కోసం చేస్తాం? లీడర్ల కోసం, లీడర్ల ఇంటిల కోసం కాదు. భ్రమలో ఉన్నాం, తప్పులో ఉన్నాం. ఏ లీడర్ చేసినా మీకోసమే చేస్తారు, మీ మంచి బాగోళ్ళకే చేస్తారు. కొంతమంది స్వార్థం కోసం చేస్తుండొచ్చు, నేను కాదనను. అట్లాంటివి కూడా ఉంటాడు, అక్కడొకడు మోపైతే ఉంటాడు కదా, కాదనలేం. దానికి వ్యవస్థకైతే మనం అందరం చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, కానీ వానికి ఇమీడియట్గా చేంజ్ చేయలేకపోతాం. కాబట్టి నేను మీతో కోరేది ఏంటిదంటే, ఇప్పుడు జరుగుతున్న 8వ తారీఖు ఆగస్టుకి మన వంతు మనం అందరం ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ప్రభుత్వం ముందు, అలాగే ప్లాట్ఫామ్ కంపెనీల ముందు 3 డిమాండ్లు పెట్టినాం. అదేంటిదంటే, మొదటి డిమాండ్ ఏంటిదంటే, ఏదైతే ఫేర్స్ ఉన్నదో పర్ కిలోమీటర్ కానీ,
బేస్ ఫేర్ కానీ పర్ నిమిషానికి కానీ ఇది ఫిక్స్ కావాలి. ఓకేనా అందరికి? ఇది పక్క చెప్పండి, కాదంటే మార్చుకుందాం. ఇదే కదా బేస్ ఫేర్ కావాలి, అది వస్తుంది ఆటోమేటిక్. ఫస్ట్ మనం కావాల్సిన హ్యాంగింగ్ కోసం కొట్లాడదాం. మనం ఏమంటున్నాం, ఫస్ట్ బేస్ ఫేర్ ఫిక్స్ కావాలి. అది ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ అందరు ఒక బేస్ ఫేర్ పైన రావాలి. రెండోది కిలోమీటర్ రేటు ఫిక్స్ చేయాలి. మూడోది ఏం చేయాలంటే పర్ మినిట్ నిమిషానికి కూడా మనకి దానిలో పైసలు కావాలి. ఈ మూడు ఫస్ట్ డిమాండ్ పెట్టినాం, సింపుల్ చెప్తున్నాం. రెండో డిమాండ్ ఏం పెట్టినామంటే గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లకు చట్టం వచ్చింది. మీ అందరికి తెలుసా? గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లు అంటే ఓలా, ఊబర్, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ యాప్ ఆధారితంగా నడిపే ప్రతి ఒక్కళ్ళు, ఆటో డ్రైవర్ కావచ్చు, క్యాబ్ డ్రైవర్ కావచ్చు, పోర్టర్ మిత్రులు కావచ్చు, లేకపోతే డెలివరీ బాయ్ మిత్రులు కావచ్చు, ఎవరైతే యాప్ ద్వారా పనిచేస్తారో వాళ్ళందరు గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లు అనబోతారు. ఖాళీ గిగ్ వర్కర్స్ అంటే కేవలం డెలివరీ బాయ్లే రారు, యాప్ ఆధారితంగా పనిచేసే ప్రతి ఒక్క మిత్రులు వస్తారు. పేపర్లలో టీవీలలో ఏం చేస్తారంటే ఇక డెలివరీ బాయ్, గిగ్ వర్కర్ అంటే డెలివరీ బాయ్ చూపెట్టడం వల్ల మనమందరం ఏమనుకుంటాం, భ్రమలు, అరే కేవలం ఇది డెలివరీ బాయ్ల కోసమే, మనకు కాదంటారు. తెలంగాణ రాష్ట్రంలో మీ అందరి కోసం ఇప్పుడు చట్టం తయారైంది. గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లకి చట్టం తయారైంది. ఆ చట్టంలో ఏమేమి ఉన్నాయి నేను కొద్దిగా చెప్తాను మళ్ళీ తర్వాత. ఈ చట్టం ఏదైతే ఉందో దానికి రూల్స్ వెల్ఫేర్ బోర్డు కావాలని కొట్లాడుతున్నాం. చట్టం మనం పాస్ అయింది పోయిన అసెంబ్లీలో. ఇప్పుడు మనం ఏం కొడుతున్నాం, ఈ అసెంబ్లీ వరకు మాకు రూల్స్ కూడా ఫ్రేమ్ కావాలి, వెల్ఫేర్ బోర్డు కూడా కావాలని కొడుతున్నాం. కావాలా వద్దా? మూడోది ప్రధాన ఏంటిదంటే ఈ ప్లాట్ఫామ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయి ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో లైసెన్స్ ఉన్నాయా వీళ్ళకి? మీకు తెలుసా ఎవరికైనా లైసెన్స్ ఉన్నాయా అని? మనం డ్రైవర్ లైసెన్స్ లేకపోతే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఫైన్ వేస్తారు. ఈ ప్రభుత్వం మళ్ళీ ప్లాట్ఫామ్ కంపెనీలకు ఫైన్ వేయాలా వేయొద్దా? వేయాలి కదా. దానికోసం ఏం కావాలి, చట్టం కావాలి. కంపెనీ ఇప్పుడు మన పైన ఫైన్ వేస్తారు, కొద్దిసేపటికి ఫైన్ వేస్తే సమ్ సెక్షన్ ఏదో వేయాలి కదా. డ్రైవింగ్ లైసెన్స్ కి లేదు అని ఒక సెక్షన్ ఉంటుంది, లేకపోతే నువ్వు రూల్స్ బ్రేక్ చేసినావు అని ఒక సెక్షన్ ఉంటుంది, ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసినావు అని ఒక సెక్షన్ ఉంటుంది. ఉండదా? అలాంటి సెక్షన్స్ ఉండాలి కదా. అలాంటిది మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ అనేది ఒక చట్టం ఉంటుంది. చట్టము రూల్స్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. గత 15 ఏళ్ల నుంచి అది చేయలేదు. చేయకపోవడం ఏమైందంటే ఈ ప్లాట్ఫామ్ కంపెనీలందరూ ఎలాంటి దిక్కుదివానా లేకుండా, ఎలాంటి లైసెన్స్ లేకుండా విచ్చలవిడిగా ప్రభుత్వానికి ఆదాయం కడతలేరు. వీళ్ళు ప్రభుత్వం దగ్గర లైసెన్స్ తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి లైసెన్స్? సుమారు 10 లక్షలు 20 లక్షల రూపాయలు లైసెన్స్ ఉంటుంది. ప్రతి సంవత్సరం వాళ్ళు పైసలు ఇచ్చి లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి. అది మన దగ్గర చట్టమే లేదు. లైసెన్స్ చేసుకోగలుగుతారా వాళ్ళు? లేదు. కాబట్టి మనం ఏం కోరుతున్నాము, మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేసి అందులో కూడా మాకు ధరలు కావాలి. అందులో కూడా మనకి బేస్ ఫేర్ కానీ కిలోమీటర్ కానీ ఇవన్నీ కూడా గనలో కావాలి. 24 గంటలు వాళ్ళ ఆఫీసులు కావాలి. మా ఐడి బ్లాక్ అయితే జవాబుదారితనం కావాలా వద్దా? ఇవన్నీ ప్లాట్ఫామ్ కంపెనీలు ఎప్పుడైనా సరే ఏదైనా మీరు చేస్తే ఫస్ట్ మాకు ఇంటిమేషన్ చేసి చేయాలి. మా అగ్రిమెంట్స్ మాకు చూపెట్టాలి. అర్థమైందా? ఇవన్నీ కూడా ఆ మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్లో వస్తుంది. అందులో 2 చాలా ప్రమాదం ముంచుకొని ఉన్నాయి. అది కూడా మీకు చెప్తున్నా. ప్రమాదం ఒక్కటి ఏంటిదంటే ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి ప్లాట్ఫామ్ కంపెనీలు తెల్ల ప్లేట్ వాహనాలు అంటే నాన్ కమర్షియల్ వైట్ ప్లేట్ వాహనాలు నడుపుకోవడానికి అనుమతి ఉంది. అది మనము వద్దు అంటున్నాం. కావాలా మీకు ఎవరికన్నా? వైట్ ప్లేట్ వాహనాలు నడపనిద్దాం మగిన్లా? దానికోసం కొట్లాట. అదే విధంగా 2 వీలర్ బైక్స్ ఉన్నాయి చూసారా? 2 వీలర్ బైక్స్ కూడా అనుమతి ఇవ్వద్దు అని అంటున్నాం. ఇది మీకు అందరికీ ఓకే కదా? ఇది మన డిమాండే కదా, లీడర్ డిమాండ్ కాదు కదా. ఇవి 2 ప్రధానంగా అందులో చేర్చాలి అంటున్నాం. ఈ రెండిటికి కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వద్దు. ఇస్తే ట్యాక్సీ ప్లేట్ పనినే ఇవ్వాలి. ఇలా మూడోది ఇంకొకటి ఏంటిది తెలుసా? షేర్. దాని తర్వాత కార్పూలింగ్. షేర్ కార్పూలింగ్ మీ అందరికి తెలుసు. ఒకప్పుడు ఉండే, మళ్ళీ తీసేసినాం కొట్లాడి యూనియన్స్ అందరం. గుర్తుకుందా? సేమ్ అదే మళ్ళీ ఇప్పుడు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. షేర్ పెడితే అంటే ట్రాఫిక్ తక్కువ అవుతుందంట. ప్లాట్ఫామ్ కంపెనీలకైతే వచ్చే ఆదాయం ఇంకా పెరుగుతుంది. వాళ్ళ కమిషన్ అయితే వాళ్ళకి వస్తుంది కదా. ఈయన దగ్గర నుంచి తీసుకుంటాడు, ఇప్పుడు ఈయన దగ్గర నుంచి తీసుకుంటాడు. బండి మాత్రం ఒకటే. కానీ నాకు ఇస్తాడా? ఇయ్యడు.
కానీ ఈయనకు ఫస్ట్ సీట్ కావాలి, ఈయనకు కూడా ఫ్రంట్ సీటే కావాలి, ఇద్దరు ఫ్రంట్ సీటే కావాలి. ఈ కొట్లాటలు ఇవన్నీ తాకట్లు పెట్టి తమాషా చూసేటట్టుగా అవుతాయి. అర్థమైందా? అమ్మాయిలు ఉంటే మనం ఫస్ట్ ప్రయారిటీ సీట్ పైన ముందు ఇస్తాం. కొంతమంది ఏమంటారు, నాకు ముందు సీటే కావాలి, నాకు వద్దు వెనకాల సీట్ వద్దు అంటాడు. ఇలాంటి అన్ని లంగా పంచాయతీలు శిరుగాదాని కోసం మళ్ళీ రెడీ ఉన్నాయి. అలాంటివి కావాలా మనకి? కార్ షేరింగ్ కానీ కార్ పూలింగ్ కానీ ఇంట్లో ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో ఉండొద్దు అనేది ఒకటి. ఇది ప్రధానంగా దీనిపైననే మనము రేపు 8వ తారీఖు నుంచి ఇండెఫినెట్ స్ట్రైక్ కి పోతున్నాం. మీకు ఇంకా అర్థమైందా? ఇంకా ప్రధానంగా ఇంకా ఎన్నో డిమాండ్లు ఉండొచ్చు, కానీ మనం కేవలం ఒక 3-4 పెట్టుకుంటే డిమాండ్లు ఎప్పుడు నెరవేడితే ఏదో ఇంత పెద్ద చాటా భారతం రాసి ఇవన్నీ చేయండి అని చెప్పి రేపు తెల్లారితే ప్రభుత్వానికి కంపెనీలకు ఇస్తే కావు, అవి అయితాయా? కాబట్టి చిన్నగానే మనం పెట్టి ఈ డిమాండ్లు నెరవేర్చుకో దానికోసం ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఈ 3 డిమాండ్లు ప్రధానంగా మీ అందరికీ ఓకే అనుకుంటే దీనికి పట్టుకునే మనం ముందుకు పోదాం. ఈ 3 ప్రధాన డిమాండ్ల పైననే TADF తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం నిలబడి మీ అందరి హక్కుల కోసం పోరాటం చేస్తుంది. అందులో ఎన్నో అసోసియేషన్లు, యూనియన్లు, చిన్న చిన్న గ్రూపులు, ఇక మై లీడర్ ఉంటూ మై లీడర్లు అందరు కలుపుకోపోతున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న లీడర్ అనుకో, ఇప్పుడు మంచి మాట్లాడిండు, ఈయన కూడా లీడర్ సాబ్, ఈయన దగ్గర 10 మంది ఉంటే ఈయనకు కూడా చెప్తున్నాం, నా పెళ్లికి వస్తలేవన్నా, ఇది మీ పెళ్లి, మనందరి పెళ్లి, ఇది మనందరి సమస్య, కాబట్టి ఇంట్లో నువ్వు కూడా బాధ్యతుడే అని చెప్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ మిత్రుడుగా నేను కోరేది ఏంటిదంటే, మీరు ప్రతి ఒక్క డ్రైవర్ మధ్యలో తీసుకెళ్ళండి. ప్రధానంగా ప్రభుత్వం, ప్లాట్ఫామ్ కంపెనీలు చర్చలకు వచ్చి మా సమస్యలు నెరవేర్చామనే హామీ వచ్చే వరకు ఆ స్ట్రైక్ అనేది కొనసాగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ప్లాట్ఫామ్ కంపెనీతోని తాడో పేడో తేల్చుకునే టైం వచ్చింది మనకి. అర్థమైందా? ప్రభుత్వంతోని అలాగే ప్లాట్ఫామ్ కంపెనీ మనకి హామీ వచ్చే వరకు, పిలిచి మాట్లాడే వరకు ఇది వెనకాల తగ్గేదే లేదు. ఓకేనా? ఈ స్ట్రైక్ ఇందిరా పార్క్, ధర్నా చౌక్లో పర్మిషన్స్ అవన్నీ కూడా మేము రెడీ అవుతున్నాం. దాన్ని కూడా తొందర లేచి ఇవన్నీ కూడా మీ అందరి మధ్యలో కూడా పర్మిషన్స్ రాగానే కూడా మీ అందరి మధ్యలో పెడతాం. కానీ మీరందరూ కూడా దయచేసి, మళ్ళీ చెప్తున్నా, ఈ సమస్య నాది కాదు, మనందరి సమస్య. సమస్య ప్రతి ఒక్కరికి ఆకలి మంట ఉంది. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, కానీ పోరాటం మాత్రం మొదలు పెట్టడానికి తప్పదు. ఎన్ని రోజులు అంటే ఇప్పుడు వారం రోజులు ఉంది, సంపాదించుకోండి, కొద్దిగా రాత్రి పగలు చేసి సంపాదించుకోండి. అది వారం రోజులు నడుస్తుందా, 10 రోజులు నడుస్తుందా, పోతే పై గన్ల గుసున వల్ల ఏమంటారు ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ సాధించే వరకు మనం కూర్చుందాం. ఓకేనా? ఆర్నేతో పార్ అంటారు, చూసినా? ఆర్నేతో పార్కి లడాయి కోసం మనం అందరం సిద్ధమైదాం. కాబట్టి సప్పట్లు కాదు, మీరందరి సహాయ సహకారాలు నాకు కావాలి. ఎందుకంటే ఈ చేసే యజ్ఞం ఏదైతే ఉందో అందులో మనం అందరం భాగ్యస్వాములం. ఇక్కడ సలావుద్దీన్ లీడర్, నగేష్ అన్న లీడర్, రావుబాయ్ లీడర్ అని కాదు, మీరందరూ కూడా లీడర్లే. మీరందరి కూడా ఇబ్బంది, మన ఇబ్బంది కోసమే మనం అటు ప్రభుత్వం ముందు కానీ ప్లాట్ఫామ్ కంపెనీల ముందు కానీ పెడుతున్నాం. ఓకేనా? అయిదామా? ఐక్యం అయిదామా? కలిసి చేద్దామా? 8వ తారీఖు అందరం పాల్గొందామా? పక్కా పక్కా. చలో, థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. 8వ తారీఖు నేను మీకు ఇది కూడా చెప్తా, చట్టం ఏంటిది అనేది మీ అందరికి తెలియదు కదా. చట్టంలో ఇప్పుడు ఏదైతే తెలంగాణలో గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ చట్టం వచ్చిందో, ఆ చట్టంలో మీకు రానున్న రోజు ESI, PF, హెల్త్, మెటర్నిటీ, పెన్షన్ లాంటి స్కీమ్స్ అన్నీ వస్తాయి. అంతేకాకుండా ఐడి బ్లాక్ చేసిందనుకో ఏ కంపెనీ అయినా సరే, దానికి లిఖితపూర్వకంగా జవాబు చెప్పాలి. ఇప్పుడు ఏదైనా కంపెనీ చెప్తుందా మీకు జవాబు? ఇప్పుడు జవాబుదారితనం ఉన్నది. ప్లాట్ఫామ్ కంపెనీ మీకు జవాబు చెప్పాలి. ఏ ప్లాట్ఫామ్ కంపెనీ అయినా సరే దానికి జవాబు చెప్పాలి. 3వది, అదే ప్లాట్ఫామ్ కంపెనీలు గల రూల్స్ వైలేషన్ చేసినాయి అనుకోండి, వాళ్ళు తప్పు చేసినారు అనుకోండి, పెనాల్టీలు కూడా 50,000 దగ్గర నుంచి 1,50,000 వరకు పెనాల్టీ. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఐడి బ్లాక్ చేస్తే, ఓకేనా? 7 రోజుల ముందు మీకు నోటీస్ పీరియడ్ ఉంటది. అలా ఉన్నాయి నోటీస్ పీరియడ్స్. ఎప్పుడు ఇవ్వాలి? ఇప్పుడు నేను తప్పు చేసిన 7 రోజుల ముందు నాకు నోటీస్ ఇవ్వాలి. నగేష్, నువ్వు ఈ తప్పు చేసినావు, దీనికి నీది ఏంది అని చెప్పేసి అని అడగాలి. అప్పుడే బ్లాక్ చేయొద్దు. 7 రోజుల కూడా నేను రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు ఫస్ట్ నా ఐడి బ్లాక్ చేసుకునే రైట్స్ ఉంటది. నేను రెస్పాండ్ అయితే చెయ్యొద్దు. అగర్జా నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా చేసిరు అనుకోండి, నాకు 50,000 రూపాయలు కంపెనీ నాకు కడుతుంది. 2వసారికి 1,00,000 రూపాయలు కడుతుంది. 3వసారికి 1,50,000 కడుతుంది. అంటే నాకు చెప్పకుండా ఐడి బ్లాక్ చేస్తే అయిపోయింది, రూల్స్ ఫ్రేమ్ అయిపోయింది, లాస్ట్ స్టేజ్ లో ఉంది. అందులో సలావుద్దీన్ గారు కానీ, మేము కానీ, ట్రేడ్ యూనియన్స్ అందరు కానీ మేమేం కొట్లాడుతున్నాం అంటే అందులో ఫేర్ కూడా పెట్టాలి అని కొట్లాడుతున్నాం. ఈ సెక్యూరిటీ, ESI, PF, మెడికల్
ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్, డ్రైవర్ కి ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోతే 15 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇట్లాంటి కొన్ని ఉన్నాయి ఇవన్నీ దాంట్లో. ఆ వెల్ఫేర్ బోర్డులో ఆ వెల్ఫేర్ బోర్డులో మీరు ఎవ్వరు కూడా ఏక్ మినిట్ ఆ వెల్ఫేర్ బోర్డులో మీరు ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పేరు పైన ప్లాట్ఫామ్ కంపెనీలే ఇవ్వాలి. ఏదైతే ప్లాట్ఫామ్ కంపెనీలు దోసుకుంటున్నాయో ప్రతి రైడ్ పైన ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక రైడ్ అయింది అనుకోండి, ఒక 2% 3% అనుకుందాం. 100 రూపాయల్లో 3% అంటే ఎంత అయింది? 30 రూపాయలు. ఆ 3 రూపాయలు. 3 రూపాయలు మీ అకౌంట్ లా ఏదైతే యూనివర్సల్ అకౌంట్ మీ అందరికి ఇస్తుందో ప్రభుత్వం, ఆ అకౌంట్ లో మీకు పడుతుంది. అక్కడి నుంచి మీకు రానున్న రోజుల్లో అన్ని స్కీమ్లు అందుతాయి. అర్థమైందా? అలాంటి స్కీమ్స్ అన్ని కూడా ఇప్పుడు ఐడి ఎట్లా చేస్తారు? యూనిక్ ఐడి ఇప్పుడు ఒకటేమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఈ శ్రమ్ కార్డ్. మీ అందరికి ఈ శ్రమ్ కార్డ్ ఉందా? ఇక్కడనే మనం ఇక్కడ చేపించినాం అనుకుంటా క్యాంప్ పెట్టి, మీ అందరికి గుర్తుకుంది కదా. ఏది డ్రైవర్స్ రూమ్ లో చేసినాం మనం అందరం క్యాంప్ పెట్టి, వారం రోజులు చేసి ఇచ్చినాం. మంది ఏక్ హఫ్తా తక్ బనాకే దియేతాం లాంగ్ సొప్పు. అది ఉండాలి. అది కేంద్రంది. రాష్ట్రంది కూడా తొందరలో ఇప్పుడు బోర్డు ఎప్పుడైతే తయారైతుందో బోర్డులో తయారు కాగానే మీకు అక్కడ ప్రాసెస్ ఇస్తుంది గవర్నమెంట్ ఎట్లా రిజిస్టర్ కావాలని. రిజిస్టర్ కాగానే ఇమీడియట్ గా అక్కడ కూడా మీకు ఒక యూనివర్సల్ ఐడి వస్తుంది. ఆ ఐడి వల్లనే మీకు అన్ని స్కీమ్స్ వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో. గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ కి వచ్చే స్కీమ్స్ అన్ని కూడా గనులకు వస్తాయి. కనీసం మీరు సంవత్సరంలో అలా 90 రోజులు చేసి ఉండాలి. ఆ 90 రోజులు అయితే మనం చేసే ఉంటాం కదా, చేయకుండా ఉంటాం కదా సంవత్సరంలో. అది ఖచ్చితంగా ఎప్పుడైనా సరే 90 రోజులు అలా పని చేసి ఉండాలి మనం. ఆ స్కీమ్స్ అన్ని ఎలిజిబుల్ ఉండాలి అంటే సంవత్సరంలో 90 రోజులు. అది ఏ ప్లాట్ఫామ్ పైన చేయొచ్చు ఎప్పుడైనా సరే సంవత్సరంలో. అది ఏ ప్లాట్फॉर्म పైన అయినా సరే. नहीं मैं बोल रहा हूँ अंदाजन उसका कंडीशन और कितने भी प्लेटफॉर्म पे करो आप, ఏ ప్లాట్ఫామ్ పైన చేసినా సరే ఆ ప్లాట్ఫామ్ పైన మీ డబ్బులు అనేది మీ అకౌంట్ అనేది మీకు జమ అయిపోతుంది. ఇది కూడా ఓకే కదా అందరికి? ఇది మీతో తీసుకున్న సలహాలు సూచనలతోనే ఈ చట్టం అనేది తయారు చేయడం జరిగింది. ఓకే, ఈ చట్టంలో ఇప్పటి వరకు ప్లాట్ఫామ్ కంపెనీల చట్టం లేదు కాబట్టి వాళ్ళు చుట్టాలుగా ఎట్లా పడితే అట్లా ప్రభుత్వాలకు అలాగే మన డ్రైవర్లతో ఆడుకున్నారు. కానీ ఇప్పుడు అది నడవది ఇక మీద. ఎందుకంటే ఇప్పుడు చట్టం వచ్చింది కాబట్టి ఆ చట్టం పరిధిలో నడవాలి. ఇది చట్టంలో ఉన్న పెద్ద గొప్పతనం. ఓకేనా? తప్పకుండా మీరు అందరు సహకరించండి. 8వ తారీఖు నుంచి ఇండెఫినెట్ స్ట్రైక్ కి పోదాం. ఇంకొకటి కూడా ఏంటంటే, ఇప్పుడు నేను డ్రైవర్, టాక్సీ డ్రైవర్ని, అన్న ఆటో డ్రైవర్, ఓలా ఊబర్ నడిపిస్తాడు, అన్న ఫుడ్ డెలివరీ బైక్ పై చేస్తారు, అన్న జొమాటో అట్లా చేస్తాడు. ఓకేనా? ఇంకొక ఈ అన్న ఫ్లిప్కార్ట్ అమెజాన్ చేస్తాడు, అన్ననేమో పోర్టల్లో చేస్తాడు. నా టాక్సీ పైసలు పెద్దగా ఉంటది నా బిల్లు, ఈ డెలివరీ బాయ్ బిల్లు తక్కువ ఉంటది కదా, 100 రూపాయలు 50 రూపాయలు ఉంటది కదా. నా పైసలు ఈయన పైసలు నాకని ఉండదు. నాకు సపరేట్ ఒక యూనిక్ ఐడి ఇస్తుంది గవర్నమెంట్. నాగేష్ ఒక యూనిక్ ఐడి, నా ఐడి. నేను ఎన్ని రైడ్లు చేసుకుంటే నా రైడ్లు, ఈ రోజు నేను ఒక 10 రైడ్లు చేసిన, 10 రైడ్లు నేను చేసిన, 10 రైడ్లు కలిపి టోటల్ ఒక బిల్ వచ్చేసి 3000 రూపాయలు అయింది అనుకోండి ఎగ్జాంపుల్. ఈ 3000 ప్రభుత్వం ఒక రేట్ ఇప్పుడు నిర్ధారణ చేస్తుంది. 1% 2% అని సెస్. ఈ 1% 2% తీసుకుపోయి నా ఐడిలో పైసలు పెడుతుంది. నా 10 బుకింగ్ల పైసలు నాకే పెడుతుంది. ఈ అన్న డెలివరీ బాయ్, ఈ అన్న 10 బుకింగ్లు 5 బుకింగ్లు చేసుకుంటే ఆయన పైసలు ఆయనకే పెడుతుంది. ఈ అన్న చేసుకుంటే అందులో ఒక్క బుకింగ్ చేసుకున్నా సరే ఆ బుకింగ్ పైసలు నాకే ఉంటాయి. నా దానికి వీళ్ళు ఎత్తుకపోరు, వాళ్ళ దాంట్లో నేను ఎత్తుకపోను, ఎవరిది వాళ్ళకే. కానీ కండిషన్ ఒకటి ఏంటంటే 90 రోజులు, ఇంకా అది ఫుల్ ఫ్లెజ్డ్ కాలే, 90 రోజులు ఖచ్చితంగా ఆన్లైన్ లో నడపాలని చెప్పేసి ఉంటుంది. నువ్వు ఏ ప్లాట్ఫామ్ లో నడిపి. ఇంకొకటి కూడా 90 రోజులు ఓలానే నడపాలి, 90 రోజులు ఊబరే నడపాలని కాదు. నాకు ఏదైతే ఐడి ఇస్తున్నావో ఆ ఐడి నాకు ఊబర్ కి అదే, ఓలాకి అదే, ర్యాపిడోకి అదే. నువ్వు ఏ కంపెనీలోనైనా పని చేయి, 90 రోజులు పని చేయి. ఏ రైడ్లైనా కొట్టు, 90 రోజులు కట్టు, 90 రోజులకి ఉంటది. ఓలా కొట్టుకో, యూబర్. ఇప్పుడు మనం 2 డివైసులు పెట్టుకుంటే ఏది ఎక్కువ వస్తుంది దొరుకుతాం కదా భయ్య, అంతే కదా? తప్పేముంది, అది వాస్తవం. నువ్వు దీంట్లో పని చేసిన 90 రోజులు, దీంట్లో పని చేసిన అంటే మళ్ళీ అన్ని కలిపి కాదు నేను చెప్తున్నా, 90 డేస్ లెక్క. నువ్వు దేంట్లో ఒక్క రోజుకి 3 బుకింగ్లు చేయి, అంటే 3 ఇటుకపో, అయినా కానీ ఆ రోజు కౌంట్ అవుతుంది అది. ఓకేనా? ఈ విధంగా తొందరగా ఈ కంపెనీలు చెప్పారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ లో చాలా మంది తెల్ల ప్లేట్లు బుకింగ్ లో సాటుంగా వచ్చి హంటింగ్ చేసే వాళ్ళు చెప్పారు, వాళ్ళ కడుపులు నింపుకోవాలి. ఈ సాటుంగా బుకింగ్ లో అమ్ముకునే వాళ్ళు చెప్పారు, పెద్ద లంగముడు కొడుకులు తయారు, ఎప్పుడు వస్తారో తెలియదు. కానీ టాక్సీ డ్రైవర్లు బాపడతారు, చాలా మంది ఉన్నారు దరిద్రం మోపారు ఎయిర్పోర్ట్ కి. వీళ్ళు తొందరగా పోతే తొందరగా ఫ్రీ అవుతుంది ఎయిర్పోర్ట్. సగం మంది బతుకుతారు టాక్సీలు కట్టి, అంత కట్టి 1000 కట్టి మనం ఉంటే ఆడు తెల్ల ప్లేట్ ₹1 కట్టి వాడిచి పని లేదు, బుకింగ్ ఎత్తుకొని పోతాడు ఆడు.
అందుకే వాడు పెట్టి ఏం చేస్తాడు, లాస్ట్కి ఏడాదికి ఒక రోగం వస్తుంది, మళ్ళీ 10 లక్షలు 5 లక్షలు హాస్పిటల్ పెడతాడు. అది వానికి ఏర్పడతలేదు, అంతే తేడా. వస్తాయి, అవన్నీ వస్తాయి. అండ్ ఇంకొకటి, సారీ రూట్ తప్పుతున్నా, ఈ ఐడియల్ మాత్రం వస్తుంది. ఇది ఎప్పుడైతే ప్రభుత్వం చెప్తుందో ఆ రోజు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, యాప్లో చేసుకోవాలా, ఆఫీస్లో చేసుకోవాలా అనేది కూడా 100% మళ్ళీ ఒకసారి వచ్చి చెప్తాము. 100కి 100% ఈ లోపు, అంటే ఇప్పుడు మనం ఏడున్నామంటే ఎండింగ్ లో ఉన్నాం బైసాబ్. ఇక అయిపోతుంది, ఒక 15 రోజులకో నెల రోజులకో ఇది బయటికి వచ్చేస్తుంది. ఇక వస్తుంది, వచ్చే టైం వచ్చింది, వస్తుంది. ఈ లోపు మనం వచ్చినాక ఈ ఫైట్ ఎందుకని అడగవచ్చు మీరు. వస్తుంది కదా ప్రభుత్వం, ఈ ఫైట్ ఎందుకని. అందులో ఈ ఫేర్ కూడా పెట్టాలని ఫైట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ ఓలా ఊబర్ ర్యాపిడో వాడు వాడిని రాత్రిపూట వెళ్ళేపుకుంటాడు, ఫేర్ని దింపుకుంటాడు, వర్షం పడితే వెళ్ళేపుతాడు, దింపుతాడు, అంతే కదా. అట్లా కాకుండా నువ్వు ఈ వచ్చే స్కీమ్లల్లో, ఈ బిల్లులలో ఈ రేటు కూడా పెట్టేసినావు అనుకో, ఇక మనకి దింపనికి ఉండదు, లేపనికి ఉండదు, మనకు ఒక రేట్ అనేది వచ్చేస్తుంది. ఇక అప్పుడు నడుపుకుంటామా నడుపుకోమా అనేది వాళ్ళ ఇష్టం. దీనిపైన ఫిక్స్ అయ్యి ఫైట్ చేస్తున్నాము. ఈ 8వ తారీఖు రోజు మాత్రం కంపల్సరీ 100కి 100% ఈ లోపు. ఇప్పుడు మీటింగ్ అయింది జిఎంఆర్, ఏం న్యూస్ వస్తుంది అనేది వెయిట్ చేయాలి. అగర్జా 7 తారీఖు వరకు రాలేదు న్యూస్ అంటే 8వ తారీఖు కూర్చోవడం. దానికి పర్మిషన్స్ అన్ని ఇప్పుడు బాయ్సాబ్ సలావుద్దీన్ భాయ్ చెప్పింది కదా, అన్ని రెడీ అవుతున్నాయి, A to Z రెడీ అవుతున్నాయి. అన్ని ట్రేడ్ యూనియన్లు 30-40 ఏళ్ళ సంవత్సరాల నుంచి మేము కార్మికుల కోసమే కొట్లాడినాం, కార్మికుల కోసమే పుట్టినామని చెప్పిన ట్రేడ్ యూనియన్స్ కూడా మనకు సపోర్ట్ గా ఉన్నాయి. రాని వాళ్ళని కూడా మనం పోతున్నాం, చెప్తున్నాము, గుంజుకొస్తున్నాం అన్న. ఇది పీక్ స్టేజ్ దాకా వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎందుకు వస్తారు చెప్పాలనా, వాళ్ళు కూడా ఊహించలే. ఏహే ఈ అమ్మ తెలంగాణలో 317 సంఘాలు ఉన్నాయి బైసాబ్. కొన్ని వసూలు రాజా సంఘాలు ఉంటాయి, కొన్ని దెబ్బల సంఘాలు ఉంటాయి, కొన్ని మాస్కులు పెట్టుకొని పైసలు వసూలు చేసే సంఘాలు ఉంటాయి, కొంతమంది సలికి ఉనికినట్టు యాక్టింగ్ చేసి దొబ్బే సంఘాలు. థ్యాంక్ యూ. ఇక్కడ దాకా వీడియో చూసిన వాళ్ళందరికీ, ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరూ నిజమైన డ్రైవర్లు. ఇక్కడ లాస్ట్ వరకు ఎవరైతే చూడలేరో వాళ్ళు ఎట్టికి ఈరోజు ఉన్నామా రేపు పోయినామా అనే వాళ్ళు, ఇంకా వాళ్ళకి నేను ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలే. ఎవరైతే లాస్ట్ వరకు చూసారో మీకు క్లియర్ కట్ పాయింట్స్ అర్థమైన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు ఏం కావాలి, ఇంకా మార్పు ఏమున్నా ఇప్పుడు చెప్పండి. మీరు తర్వాత మాట్లాడడానికి లేదు, మాట్లాడేటోళ్ళు కూడా రారు జీవితంలో, అది గుర్తుపెట్టుకోండి. వస్తారు రారు తర్వాత మాట. ప్రజెంట్ సిచ్యువేషన్లో సపోర్ట్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం. నేనైతే ఆల్వేస్ సపోర్ట్, అది స్ట్రైక్ కానీ అంగ స్ట్రైక్ కానీ ఇంకేదన్నా కానీ ఓకే, దానికి నేనైతే ఆల్వేస్ సపోర్ట్. అంటే ఒకప్పుడు లేను, ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో తన క్యాపబిలిటీ తెలుసు, తన కెపాసిటీ తెలుసు, నాకు అన్ని తెలుసు కాబట్టి తనకు సపోర్ట్ చేస్తున్నా. ఓకే, అంతకుమించి వేరే ఉద్దేశమే లేదు. మీరు ఆటోమేటిక్గా తనతో మాట్లాడితే మీరు కూడా మారిపోతారు. ఎవరైతే అన్న ఉన్నాడో మాట్లాడిన అన్నతోని మీరు ఒక్క 10 నిమిషాలు మాట్లాడితే తన వ్యక్తిత్వం ఏందో మీకు అర్థమైపోతుంది. మంది లీడర్ లెక్క ఆయన ఏదో పెద్ద పెద్ద కార్లో రాడైనా, ఆయన గురించి చెప్పే వేస్ట్ మనం. ఎందుకంటే మీరు రియాలిటీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తుంటే ఏదో నేను చెప్పినట్టుంటుంది కాబట్టి మీ రియాలిటీ మీకే అర్థమవుతుంది. దయచేసి వీడియో మొత్తం చూసిన వాళ్ళు కామెంట్ అయితే కంపల్సరీ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.